క్రీడారంగంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బెంచ్ మార్కుల ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. దీని ద్వారా గ్రామాల్లో ఆరోగ్యకర జీవనాన్ని పెంపొందించడంలో భాగంగా వ్యాయామం, క్రీడలను ప్రోత్సహించడం ఒక ప్రధాన కారణమైతే మట్టిలోని మాణిక్యాల ప్రతిభను వెలికితీసి ప్రపంచ వేదికలపై నిలబెట్టే మహోన్నత ఉద్దేశంతో 5 రకాల క్రీడలను ప్రమోట్ చేస్తున్నామన్నారు. ఈ 2 ప్రధాన అంశాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెగా క్రీడా టోర్నీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఏటా డిసెంబర్లో ఆడుదాం ఆంధ్రను నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు చేపట్టాలని నిర్దేశించారు. మనం ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ మీద మనం పెడతా ఉన్న ఎంఫసిస్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తూ ఉన్నాం. ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే